ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను బైబుల్ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబుల్ చరిత్ర హిస్టరీ పార్ట్ 1 చెప్పాను. పార్ట్ 2లో నిన్నటి వరకు 10వ ఎపిసోడ్ వరకు చెప్పాను. ఈ 10వ ఎపిసోడ్లో ముఖ్యంగా దానియేలు ప్రవక్తల గురించి చెప్తూ దానియేలు ప్రవక్త గురించి తెలియజేస్తూ ఉన్నాను. 4వ అధ్యాయం వరకు మీకు టూకీగా కొన్ని విషయాలు స్వప్నాల ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడు, ఎలా భక్తులను ప్రేరేపిస్తాడో తెలియజేశాను. ఇప్పుడు ఈ 11వ ఎపిసోడ్ ఇది. ఈ 11వ ఎపిసోడ్లో మరొక స్వప్నాన్ని మరి దానియేలు రాజుకి తెలియజేస్తాం గురించి, బెల్షస్సరు రాజుకి తెలియజేయటం గురించి తెలుసుకుందాం. ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, రాజైన నెబుకద్నెజరు తర్వాత అతని కుమారుడైనటువంటి బెల్షస్సరు రాజు అవుతాడు. అధికారాన్ని ఆయన చేజిక్కించుకుంటాడు. ఆయన రాజు అవుతాడు. రాజు అయ్యి ఏం చేస్తాడంటే తన రాజ్యంలో ప్రముఖులను పెద్దవారును అందరినీ పిలిపించి గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు. బ్రహ్మాండమైనటువంటి విందును ఏర్పాటు చేస్తాడు. అదే చూడండి, 5వ అధ్యాయంలో రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసము ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజు అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. చూడండి, రాజు అయిన తర్వాత ఒక 1000 మందితో గొప్ప గొప్ప వారందరినీ పిలిపించి రాజులు, రాణులు, ఉపపత్నులు వీళ్ళందరిని పిలిచి మత్తుగా త్రాగడం మొదలుపెట్టారు. ద్రాక్షారసం త్రాగడం మొదలుపెట్టారు. గొప్ప రాజ్యం తండ్రి నాకు ఇచ్చాడు, నేను గొప్ప రాజు అయిపోయాను, ఇక నాకు తిరుగులేదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే గొప్ప విందు ఏర్పాటు చేసి త్రాగడం మొదలుపెట్టారు. అంతతో ఆగిపోతే బాగుండేది. ఏం చేశాడు, రేయ్ భటులారా రండి, యెరూషలేము దేవాలయం నుండి నా తండ్రి తీసుకొచ్చిన దేవుని నివాసమైనటువంటి ఆ దేవాలయములు దేవుడికి ఉపయోగించే పాత్రలు వెండివి, బంగారపువి తీసుకొచ్చినటువంటి వాటిని తీసుకురండి. ఇశ్రాయేలు దేవుడు ఏం దేవుడు, యూదుల దేవుడు ఏ దేవుడు, నేను పెట్టించేటువంటి దేవుడు, నేను ఏర్పాటు చేసినటువంటి దేవుడికి మనం బాగా త్రాగి మొక్కుదాం రండి, ఆ పాత్రలో తీసుకురండి అని చెప్పేసి అక్కడి నుంచి మరి ప్రభు అయిన యెహోవా దేవుని యొక్క దేవాలయంలోంచి తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు తెప్పించినటువంటి మరి వెండి బంగారు పాత్రలో తెప్పించి ఆ పాత్రలో ఈ రాణులు, ఉపపత్నులు మద్యం పోస్తా ఉంటే వీళ్ళు దానిలో త్రాగుతూ, తూలుతూ, హాయిగా కేరింతలు కొడుతూ, ఆడుతూ, పాడుతూ, ఊగుతూ అని చెప్పేసి వీళ్ళు తందనాలాడిపోతున్నారు. విచ్చలవిడిగా మరి ఆనందంతో కేకలేస్తున్నారు. అంతేకాకోకుండా అంతటితో ఆగారా? ఆ పాత్రలో త్రాగడంతో ఆగిపోయారా? వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించు ద్రాక్షారసం త్రాగుచుండగా, ఈయన తయారు చేయించాడు ఈ రాజు. కొన్ని దేవతలను తయారు చేయించాడు. వెండితో తయారు చేయించాడు, బంగారుతో తయారు చేయించాడు. తర్వాత కర్ర, రాయి, ఇత్తడి, ఇనుము మొదలగు లోహాలతో
అనేకమైనటువంటి దేవతా విగ్రహాలను తయారు చేయించి యెరూషలేములోంచి తీసుకొచ్చినటువంటి యెహోవా దేవుని మందిరం నుంచి తీసుకొచ్చినటువంటి యెరూషలేము మందిరం నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడికి ఉపయోగించే దైవోపకరణములైనటువంటి పాత్రలో వీళ్ళు ఆ మద్యాన్ని పోసి ద్రాక్షారసాన్ని పోసి త్రాగుతూ ఈటికి మొక్కుతున్నారు. ఎవరు? బెల్షస్సరు రాజు తయారు చేసినటువంటి ఈ పనికి మాలినటువంటి దేవతలు, జీవం లేనటువంటి దేవతలు, మరి ఏమీ చేయలేనటువంటి దేవతలు, హర్షకృత్యాలైనటువంటి దేవతలని వీళ్ళు పూజిస్తున్నారు తాగి అసలు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లా. చిందులేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు. అదే విధంగా మరి ఆ కొవ్వు పట్టి చేస్తారు చూసావా, కొవ్వు పనులు. ఆ కొవ్వు పనులన్నీ రాణుల్ని మరి ముద్దు పెట్టుకోవటం, మరి వాళ్ళని వాటేసుకోవటం చేసుకోవటం, చేయరాని పనులన్నీ త్రాగినోడు ఏం చేస్తాడు? వాడికి ఏమి తెలియదు మత్తులు. కాబట్టి రాజును మెప్పు పొందాలని, రాజును మెప్పించాలని వీళ్ళు మరీ కొంతమంది ఉరుతలుసు రాజుగారు తయారు చేసినటువంటి ప్రతిమలకి మొక్కుతున్నాడు. అలా చేస్తూ ఉండగా ఏం జరిగిందో చూడండి. ఇలా చేస్తూ ఉండగా 5వ వచనంలో చూడండి, 5వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్లుండేనో. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వీళ్ళు తాగి తందనాలాడుతూ వాళ్ళ దేవతలకు మొక్కుతున్నటువంటి ఆ గడియలోనే, తక్షణమే, ఆ సమయంలోనే మరి మానవ హస్తపు వేళ్ళు కనబడి, మనుషుల యొక్క హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ మీద వేళ్ళు రాస్తా ఉన్నాయి. చూడగా అప్పుడు రాజు చూశాడు. ఆ మత్తులో ఉండి కూడా పెద్ద మానవ హస్తం ఒకటి వచ్చి ఆ వెలుతురుల గోడ మీద ఆయన ఎదురుగా రాస్తా ఉండేసరికి ఆ రాజు కళ్ళు తేలేస్తూ చూస్తూనే అలా చూశాడు. చూసేసరికి ఆ రాజుగారి ముఖము వికారం అయిపోయింది. ఒక్కసారి వికారం అయిపోయింది. ఆ మత్తంతా దిగిపోయినట్లు అయిపోయింది. ఆ తాగుడు ఊగుడు అంతా ఆగిపోయినట్లు అయిపోయింది. భయం పుట్టింది. భయం పుట్టి అతని మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదలి అతని మోకాళ్ళు గడగడ గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. ముఖం వికారం అయిపోయింది. కాళ్ళు గడగడ గడగడ ఉనికిపోతున్నాయి. అబ్బో, ఏమిటి ఈ చెయ్యి ఎవరిది? ఈ రాత ఎవరిది? రాసేటువంటివి ఈ రాత అసలు ఎందుకు నాకు కనబడింది? ఎందుకంటే మహాభయం. అంత క్రితం తండ్రి కాడ ఇలాగే కళలు వచ్చి ఆ కళల ద్వారా ఏం చేశాడు? క్రితం గడ్డి వేశాడు, రాజ్యం అంతా పోగొట్టుకున్నాడు. ప్రజలు తరిమి 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 కొట్టారు. అడవిలోకి వెళ్ళాడు. మరి అడవి గాడిదల మధ్య ఉన్నాడు. గద్దలాగా గోళ్ళు ఇలా అయిపోయింది, ముక్కు ఇలా తిరిగిపోయింది, పక్షి రెక్కలు తడిసిపోయినట్లు తడిసిపోయాడు. గత్యంతరం లేక గడ్డి మేశాడు తండ్రి, ఇలాగే గర్వపడి. మరి ఆ సంగతి అంతా మర్చిపోయాడు. మర్చిపోయి యెరూషలేము దేవాలయం నుంచి పాత్రలు తీసుకున్నాడు. వీడి దేవసం, వీడి బొంద, వీడికి పాత్రలు లేవాయిక. వాడి రాజ్యంలో త్రాగాలంటే ఏమి లేవా? యెరూషలేములో దేవాలయంలో వాటిలోనే తాగాలా? వాటిల్లో రాణులు పొయ్యాలా? సినిమాలు వేస్తారు చూసావా, క్లబ్ డ్యాన్సులు మద్యం పోతే వీడు తాగుతూ ఉంటారు చూసావా. ఆ రకంగా వీడు ఆ రోజుల్లోనే ఈ బెల్షస్సరు రాజు అనేవాడు తయారయ్యాడు, భయం లేకుండా. అది గుర్తుకొచ్చింది. అమ్మో, ఏంటి ఈ వేళ్ళేంటి, ఈ గోడ మీద రాయటం ఏంటని చెప్పి కాళ్ళల్లో కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ గడ వణుకుచూ కట్టుకుంటే గబగబా ఆడు అన్ని పైపంచే బట్టలు గిట్టలు అన్ని సదురుకుని చెమటలు పట్టేసి గబగబా ఏం చేస్తాడు? అప్పు నాయను, ఏదో జరిగిపోతుందని చెప్పి రాజు ఏం చేశాడు? ఆడ రాజ్యంలో ఉన్నటువంటి వారిని, గారడి విద్య వాళ్ళని, విద్య గల వారిని, కల్దీలను, జ్యోతిష్కులను పిలువనంపుడని ఆతురతగా ఆజ్ఞ ఇచ్చి
బబులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను గబా గబా రే రే బాబు రండిరా రండిరా నాయన, నాకేదో జరిగిపోతుంది, నా ఒళ్ళు ఒరిగిపోతుంది, కాళ్ళు ఒరిగిపోతుంది, నాకు చెమటలు పట్టేస్తున్నాయి, నాకేం తెలియట్లేదు, మాకు పిలవండి అర్జెంటుగా ఈ గాలిడే వాళ్ళని వీళ్ళందరినీ కూడా తీసుకురండి, ఏదో జరిగేటట్టుంది నాకు అని చెప్పేసి ఆజ్ఞ ఇవ్వగానే పిలిపించాడు. భయం వేసిపోతుంది, వణుకు పుట్టేస్తుంది. పిలిపించి చూడండి 7వ వచనంలో, రాజు గారడి విద్య గలవారిని కల్దీలను జ్యోతిష్కులను పిలవనప్పుడని ఆతురతగా ఆజ్ఞ ఇచ్చి బబులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఇలా చెప్పాడు, అయ్యా రండి, నాకు ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఈ వ్రాతను చదివి దేని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఉదారంగు వస్త్రములు కట్టుకొని తన మెడను సువర్ణమయమైనటువంటి కంఠభూషణములు ధరించిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలునో. చూడండి ఈ గోడ మీద రాత చూడండి, ఒక మానవ హస్తం వచ్చి రాసింది. ఆ రాత ఏంటో తెలియదు, నాకు దాని భావం ఏంటో తెలియదు. ఎవడైతే దీని భావాన్ని తెలియజేస్తాడో వాడిని రాజ్యంలో 3వ అధిపతిగా చేస్తాడు. రాజు ధరించేటువంటి వస్త్రాలు, రాజ్యాధికారులు ధరించేటువంటి ప్రత్యేకమైనటువంటి ఉదారంగు వస్త్రాలు వాడికి ఇచ్చి వాడి మెడలో కంఠభూషణంను ధరింపజేసి, బంగారపు కంఠభూషణం ధరింపజేసి రాజ్యం మీద 3వ అధిపతిగా వాడిని చేస్తాను. కాబట్టి వెంటనే మీలో ఎవరు చెప్తాడో వాడికి ఈ పదవి వరింపబడుతుంది, త్వరగా మరి ఆలోచించండి అని చెప్పి చెప్తాడు. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుట అయినను దాని భావము తెలియజెప్పుడైనను వారి వల్ల కాకపోయేది. అందరూ వచ్చారు, చూస్తున్నారు, చూసి ఇటు నుంచి చదువుతున్నారు. ఇది ఏంటి, ఏ భాష, ఏ రాత, దీని అర్థమేంటి అని చెప్పి తిక్క రకరకాలుగా వాడు ఆలోచన అంతా బుర్రంతా పెట్టి చూశారు. వాడికి ఏమీ అర్థం కావట్లా, అసలు ఏమి ఎంత మాత్రం కూడా అర్థం కావట్లేదు. కాకపోయేను అందుకు రాజు బెల్షజరు మిగులు భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయమందునట్లుగా ముఖ ఇకారము గలవాడయ్యను. ఈ బెల్షజరు రాజు ఏం చేశాడు, ఎవడో చెప్పబోయేసరికి ఏంటి నా పని అయిపోయిందా, అప్పుడే రాజు అయ్యి కొంతకాలం ఆయన కూడా కాలేదు, ఏమిటి పరిస్థితి అని చెప్పేసి ఆయన ముఖ వికారము గలవాడయ్యను. రాజుకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహంలోకి వచ్చి ఇట్లనెను. ఈ విధంగా విందు జరుగుతూ ఉందంటే రాజుగారికి ఎలాంటి దర్శనం కనపడింది, ఎలాంటి రాత కనపడింది. అందుకు రాజు చాలా భయపడుచు వణుకుచు మరి చాలా బాధపడుతున్నాడని చెప్పేసి ఆనోట లోపల రాణిగారికి తెలిసింది. రాణిగారికి తెలిస్తే ఆ రాణి వచ్చి ఈ రకంగా చెప్పింది. రాజుగారి ముందుకు వచ్చి, అయ్యా రాజు చిరకాలము జీవించునుగాక, రాజు చిరకాలము జీవించునుగాక, దీర్ఘాయుష్మంతుడై జీవించునుగాక అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజు జీవిస్తుంటే ప్రజలు కూడా జీవించి ఉన్నట్లే. రాజు తెల్లవారులు నిద్ర లేచి ఆయన దర్శనం పొందే వరకు ప్రజలు కొన్ని రాజ్యాల్లో ఏ పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఆ రాజు వచ్చి మరి ఆయన యొక్క రాజసౌధంలో నిలబడి ప్రజలకు ఇలా చెయ్యితే అమ్మయ్య మా రాజు బ్రతికే ఉన్నాడు కాబట్టి మేము బ్రతికే ఉన్నామని చెప్పేసి అప్పుడు ప్రజలు రాజే దేవుడు వాళ్ళకి. ఆ రోజుల్లో రాజే దేవుడు ఆ శాసనం చేయించుకునేవాడు. మరి అప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాడు. కాబట్టి రాణి గారి ఇక్కడ ఏముంటుంది, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపడనీయకుమో, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్మో. నువ్వు కలవరపడద్దు, భయపడద్దు, మనసు కుదుడు పెట్టుకో, నిబ్బరంగా ఉంచుకో. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము బుద్ధియు తెలివి గలవాడైండుట నీ తండ్రి కనుగొనను గనక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునకాండ్రకును గాడి విద్య గలవారికి కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతను నియమించాను. రాజా నువ్వు భయపడకు,
నువ్వు భయపడకు, నీ రాజ్యంలో ఒకడు ఉన్నాడు. ఇలాంటి కథలన్నీ కూడా చెప్పి చిక్కు సమస్యలు, చిక్కుముడులు మరి విప్పేటప్పుడు మరి అతన్ని తీసుకొచ్చేవాడు. ఆ రాజ్యం యూదుల నుంచి తీసుకొచ్చాడు. ఆ యూదుల్లో ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఏ సమస్య వచ్చినా మీ తండ్రికి చెప్పేవాడు. అతడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడాయంటే మరి అతడు దైవ జ్ఞానము అంటే జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడు. దైవ జ్ఞానము గలవాడు, బుద్ధి గలవాడు, తెలివి గలవాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. పరిశుద్ధ దేవతల యొక్క ఆత్మ గలవాడు అతను ఉన్నాడు. భయపడకు, అతను పిలిపించండి. మరి అతనిని ఈ వీళ్ళందరి మీద అధిపత్యంగా మీ తండ్రి నియమించాడు ఆ రోజుల్లో. ఈ శకుని గంటకు గారడి విద్య గల వారికి వీళ్ళందరూ ఇలాంటి కళలే వస్తే ఎవరో చెప్పలేకపోతే మీ తండ్రిని కాపాడి రక్షించేటప్పుడు వాళ్ళందరి మీద ఈయన్ని అధిపతిగా నియమించాడు. కాబట్టి ఆయన్ని పిలిపించండి, మీ సమస్య తీరిపోతుంది అని చెప్పి రాణి గారు సలహా ఇచ్చాడు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయటకును, మర్మములు బయలుపరచటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమించుటకును జ్ఞానమును తెలివి గలవాడు కాగా కనబడేను. ఆ రాజు అతనికి బెల్తషాజర్ అని పేరు పెట్టాను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావమును నీకు తెలియజేయను. యూదుల నుంచి మరి దానియేలును తీసుకొచ్చి మీ తండ్రి అతనికి బెల్తషాజర్ అనే పేరు పెట్టాడు. కాబట్టి అతను తీసుకొస్తే పిలువనంపిస్తే అతని పేరు దానియేలు. ఆ దానియేలును తీసుకొస్తే నీ సమస్య తీరిపోతుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పింది. చూసారా, రాణి గారికి గుర్తుంది, ఈయనకు గుర్తులేదు. ఎందుకు? ఎప్పుడు తండ్రి సంపాదించినటువంటి దాన్ని తాగి తిరిగి చేసేవాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో ఉన్నారు. తండ్రి సంపాదిస్తే అసలు తండ్రి ఎలా సంపాదించినాడో, ఏం పని చేస్తున్నాడో, ఎంత కష్టపడుతున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఏ ఆఫీసర్ చేస్తున్నాడు, ఏ వ్యాపారం చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోరు. పిల్లలు ఉంటారు, నాకు బైక్ కావాలి, కొనిస్తావా లేదా, మెడలో కుక్క గొలుసు అంత గొలుసు కావాలి, అది వేసుకుని తిరగాలి, నువ్వు ఇస్తావా తెస్తావా అని చెప్పేసి ఎంతసేపు నాకు ఏమిస్తావు, డబ్బు అని తీసుకుని తాగి తందనాలాడి మరి జీవితాల్ని సర్వనాశనం చేసుకునే పిల్లలు ఈ రోజుల్లో లేరా? ఉన్నారు. పట్టించుకోరు తండ్రి ఏం చేస్తున్నాడు అనేది. కాబట్టి తండ్రి ఘనకార్యాలు తెలుసుకోరు. పిల్లలకి తండ్రి అసలు ఎందుకు పనికి మాలినోళ్ళలా కనిపిస్తాడు. తన తండ్రిని పనికి మాలినోళ్ళగా కనిపిస్తాడు. ఏం చేయలేడు, నాకేం సంపాదించాడు, ఏమి ఇచ్చాడు, ఎంత ఇచ్చినా సరే తగులు పెడతాడు, పాడు చేస్తాడు. అయినా కానీ తండ్రిని లెక్క చేయడు. కాబట్టి ఇక్కడ తండ్రి మరి నెబుకద్నెజరు రాజు చేసినటువంటి పనులు, ఆయన పడినటువంటి కష్టాలు, కళలు ఇవన్నీ కూడా ఇవేం పట్టించుకోవాలి ఆ కుమారుడు బెల్తషాజరు. పట్టించుకోకుండా ఇప్పుడు ఒక సమస్య వచ్చేసరికి గబ గడగడ ఆడుకుంటూ లోపల తడిసిపోతుంది, పోసేస్తున్నాడు, అంతే ఏం లేదు. అప్పుడు రాణి గారు ఈ విషయాన్ని తెలుసుకుని దానియేలును పిలిపించండి అని చెప్పాను. చూడండి 5వ అధ్యాయం 13 వచనంలో, అప్పుడు వారు దానియేలును పిలవనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన శర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా. దానియేలుని అడుగుతున్నాడు. ఈ దానియేలుని ఎప్పుడు ఏనాడు చూడలేదు. చూడకుండా నా తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు యూదులలో నుండి చెరపట్టి బంధించి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ శర సంబంధం బగు యూదులలో నుండి దానియేలు నీవే కదా అని చెప్పేసి అడుగుతాడు. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను గూర్చి వింటి తిని. దేవతల జ్ఞానం ఉందంట, దేవతల ఆత్మ ఉందంట, మంచి బుద్ధి తెలివి విశేషాలన్నీ నీ దగ్గర ఉన్నాయని నేను విన్నాను, ఇప్పుడు వింటిని. కాబట్టి నాకు ఈ రోజున ఒక గోడ మీద ఇలాంటి వ్రాత కనబడింది. మేము ఇలా చేస్తున్న సమయంలో ఈ వ్రాత కనబడింది. కాబట్టి 15వ వచనం చూడండి, ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలేదని
జ్ఞానులను గాలిడులను గలవారిని పిలిపించి తిని గాని వారు ఈ సంగతి యొక్క భావంను తెలపలేకపోయేది. నా రాజ్యంలో ఉన్నటువంటి వారిని శకున గంటనే మరి వీళ్ళందరినీ కూడా పిలిపించాను. గారడ విద్య గలటువంటి వారిని, కనిగట్టుగలటువంటి విద్యను పిలిపించాను. వాళ్ళని చెప్పమంటే ఒక్కడు కూడా చెప్పలేకపోయారు. ఈ అంతర్భావములను బయలుపరచుటకునో కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకునో నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి ఉన్నాను. ఇలాంటి సమయంలో ఇలాంటి భావాలు తెలియజేయటానికి, కళలు చెప్పడానికి, మర్చిపోయిన కళను కూడా నువ్వే చెప్పి దాని భావాన్ని కూడా నువ్వు చెప్పగలవని, అలాంటి సమర్థత ఎందు ఉందని, నువ్వు పూజించేటువంటి దేవుడు గొప్పవాడని, నీ దేవతల ఆత్మ నీ దగ్గర ఉందని చెప్పి నేను విన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకునో దాని భావమును తెలియజెప్పుటకునో నీకు శక్యమైన ఎడల నీ ఉదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠ భూషణములు ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు అన్నాడు. కాబట్టి నువ్వు సమర్థుడు కాబట్టి నువ్వు గనక ఇది చెప్పినట్లయితే రాజ్యాధికారం నీకు సిద్ధిస్తుంది, మంత్రి బరువు నీకు వస్తుంది, ఉదారంగ వస్త్రాలు నీకు తొలగిస్తాను, నీ మెడలో సువర్ణం అంటే బంగారపు కంఠభూషణాలని కూడా తగిలిచ్చి నిన్ను అధిపతిగా చేస్తాను అని చెప్పేసి రాజు అనేసరికి నువ్వు ఈ రాజ్యంలో 3వ అధిపతిగా వెళ్తావు అనేసరికి మరి అప్పుడేమన్నాడు దానియేలు సంతోషపడిపోయి ఉబ్బి తబ్బిపోయి, అబ్బా నాకు రాజ్యాధికారం వస్తుందంట, అసలే యూదుల్లోంచి మమ్మల్ని చెరలో తీసుకొచ్చి జైల్లో పెట్టి బంధించి వచ్చారు, ఇలాంటి అవకాశం వస్తుందా అని చెప్పేసి దానియేలు ఉప్పొంగిపోయి ఊరి ఎగిరి గంతేసాడా లేదు. చూడండి అక్కడ ఏముందో 17వ వచనంలో, అందుకు దానియేలు ఎవరితో అన్నాడు? రాజుగారితో ఈ విధంగా చెప్పాడు. ఏ రాజు అయినా బెల్తషస్సరు అనేటువంటి రాజుకి, నెబుకద్నెజరు యొక్క కుమారుడైనటువంటి బెల్తషస్సరు యొక్క రాజుతో ఈ రకంగా అన్నాడు, అయ్యా రాజుగారు, మహాప్రభు నీకు వందనాలు, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయ్యా నీ దానాలు నీ దగ్గర ఉంచుకో, నాకేం అవసరంలా, నీ బహుమతులు ఇంకెవరికన్నా ఇచ్చుకో. అయ్యేవి నాకు అవసరమో లేదు, అయ్యా నాకేముండి అని చెప్పి సంతోషించలా. ఏమంటున్నాడు? నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. అంటే నీ దానాలు నీ దగ్గర ఉంచుకో, నీ బహుమతులు ఉంచుకో బాబు, నాకు తెలియదు, నేను చెప్పలేను, ఇవన్నీ నీ పొగడ్తలు నాకు అవసరం లేదేమల్లా, నువ్వు విన్నది కన్నది అంత కరెక్టే. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పతనం ఏంటో ఇప్పుడు నీకు నిరూపిస్తాను, దాని భావం ఏంటో చెప్తాను, ఆ రాత గురించి చదివి దాని భావం నీకు తెలియజేస్తాను అని చెప్పాడు. రాజా చిత్తగించము, మహోన్నతుడకు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరునకు ఇచ్చాను. ఇంత గొప్ప ఘనత నీ తండ్రికి ఇచ్చాడు. దేవుడు అతని కీర్తి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరేనో వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరేనో వారిని రక్షించాను. కాబట్టి దాన్ని బట్టి రాజు నీ తండ్రి ఎవరిని చంపాలనుకున్నాడు వాడిని చంపాడు, ఎవరిని రక్షించాలనుకున్నాడు, ఎవరిని కాపాడాలనుకున్నాడో వాళ్ళే కాపాడాడు. ఇదంతా ఎవరిచ్చారు? నా దేవుడిచ్చాడు. నా దేవుడిచ్చినటువంటి మహర్దశ. ఎవరిని హెచ్చింపగోరేనో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరేనో వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి భయపడుచు అతను ఎదుట వణుకుచూ ఉండేది. కాబట్టి ఇవన్నీ ఉండే కాబట్టి నీ తండ్రి యొక్క రాజ్యంలో సకల భాషలు మాట్లాడేవాడు, రాష్ట్రంలో ఉన్నవారు, సకల పనులు, సకల విద్యలు తెచ్చేవారు ఎవడైనా సరే నెబుకద్నెజరు రాజు అంటే గడగడ ఉరికి భయపడుతూ మీ తండ్రికి లొంగి జీవించారు. అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి టైంలో మీ తండ్రికి గర్వం బాగా పెరిగిపోయింది. ఆహా, నా ఎంతటి వాడు లేడు, నా ఎంత గొప్ప రాజు ఎవడు లేడు, ప్రజలందరినీ కూడా నన్ను చూసి జేజేలు కొడుతున్నారు, వణుకుతున్నారు, భయపడుతున్నారు
అని మనసున అతిశయించి బలత్కారము చేయుటకును అతని హృదయమును కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని ఎదురు నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాడు. గర్వం పెరిగిపోయింది నెబుకద్నెజరుకి, నీ తండ్రికి లోగడ. మరి నీకు తెలుసో తెలియదో గుర్తు చేసుకో. మరి దాన్ని బట్టి నాకు తిరిగే లేదని చెప్పి మంచివాళ్ళని కూడా చంపేస్తున్నాడు, మంచివాళ్ళని బాధ పెడుతున్నాడు, నీతిమంతుల్ని బాధ పెడుతున్నాడు, తాను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. చేసేసరికి దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చి అతని ఘనతను పోగొట్టాను. ఈ రాజు యొక్క ఘనతను పోగొట్టి అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువులంటి మనసు గలవాడేను. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరినో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్యను నివసించు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మనసు చేత తడిసిన శరీరం గలవాడయ్యాను. ఈ రకంగా ఎప్పుడైతే గర్వం పొందాడో రాజ్యం తీసేసి ఇంకోటికి వెళ్ళిపోయింది. రాజ్యం ఎవరి చేతిలో ఉంది? భూలోకంలో రాజ్యాలన్నీ కూడా మరి ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. ఈ లోకపు రాజ్యములన్నీ ఆయన తీరుటాను సాగిలపడి గడగడలాడి నమస్కరించును, సాగిలపడి గడగడలాడి నమస్కరించును, వంగని ప్రతి మోకాలు ఆయన ముందర వంగిపోవును. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకపు రాజ్యాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆధీనంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ఎవరంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. తండ్రి అయిన దేవుడు, మానవ రూపంలో వచ్చిన కుమారుడైన దేవుడు, ఆత్మ రూపంలో వచ్చిన పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. ఈ ముగ్గురు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఈ రాజ్యాలన్నీ కూడా ఆయన చెంతలో ఉన్నాయి. కాబట్టి ఆయన ఆ రాజ్యానికి ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు, ఎవరి దగ్గర నుంచి లాగేయాలనుకుంటాడో వాళ్ళని లాగేస్తాడు. అంతేగాని వీళ్ళ గొప్పతనం ఏమి, వీళ్ళ తెలివితేటలేమి కాదు. కాబట్టి మీ తండ్రి అలా చేశాడు. మీ తండ్రికి ఇచ్చాడు రాజ్యాన్ని, ఘనతను ఇచ్చాడు, నిలుపుకోలేకపోయాడు. కాబట్టి ఏం చేశాడు? రాజ్యాన్ని తీసేసాడు. తీసేసి ఏం చేశాడు? అడవి మృగాల మధ్య అడవి ప్రజలందరూ తరిమి కొట్టారు, తరిమేశారు. పోయిన ఎపిసోడ్లో చెప్పా. ఇప్పుడు కానీ అలాగే జరుగుతుంది. శ్రీలంక అధ్యక్షుడు కానీ తర్వాత కొన్ని చోట్ల పార్లమెంటుని మరి ముట్టడి చేయటం, వాళ్ళని తరిమేయటం, తరిమి కొట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు చేస్తున్నారని చెప్పేసి ఈ మధ్య వార్తల్లో మీరు విన్నారని కూడా క్రితం ఎపిసోడ్లో నేను చెప్పా. కాబట్టి ఆ విధంగానే ఈ రాజుని, నీ తండ్రిని నెబుకద్నెజరు యొక్క రాజుని ప్రజలు తరిమి కొడితే అరణ్యములకు పారిపోయి పశువులాగా గడ్డి తింటూ, మరి పక్షిలాగా గోళ్ళు పెరిగిపోయింది, ముక్కు పెరిగిపోయింది, పిక్కు తింటూ గద్దలాగా తయారైపోయి ఎక్కడ ఆహారం దొరుకుతుందా, ఎవడు కనపడదు, ఎవడు చంపేస్తారా, అడవి గాడిదల మధ్య బ్రతికాడు నీ తండ్రి. మర్చిపోయావా? అలాంటి దేవుడు మరి ఎవరికి ఏ రాజ్యం ఇస్తాడో, ఎప్పుడు ఎలా ఇస్తాడో ఉండదు. నీకు రాజ్యం వచ్చిందని చెప్పేసి నువ్వు విర్రవీగిపోకూడదు, భయపడాలి, దేవుడికి భయపడాలి. కాబట్టి తడిసిన శరీరము 22వ వచనంలో బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతియు ఎరిగి ఉండయు, నీ తండ్రికి జరిగినటువంటి నేను చెప్పేటండి ఈ సంగతి అంతగా నీకు తెలుసు, ఎరిగి ఉండి తెలిసి ఉండి నీ మనసును అణుచుకొనక, నీ మనసును భద్రంగా భయము, దేవుని యందు భయభక్తులు లేక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. పరలోకమందున్నటువంటి దేవుడి కంటే నీవే ఉన్నతుడుగా, నీవే రాజుగా హెచ్చించుకున్నావు.
అలా హెచ్చించుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. ఇప్పుడు కిమ్ అనేటువంటి వాడు అక్కడ ఉన్నాడు, తెలుసా? ఉత్తర కొరియాలో దక్షిణ కొరియాను, ఉత్తర కొరియాలోనే కిమ్ అనేటువంటి వాడు ఉన్నాడు. వాడే రాజు. ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, నన్నే దేవుడు గారు మొక్కాలి, నేను తప్ప ఏ ఫోటో కానీ ఎవరికి మొక్కకూడదు, చేయకూడదు, లేకపోతే ఆయన చంపేస్తా చేసేస్తాను. ఇప్పటికే పరిపాలన జరుగుతుంది, ఇప్పటికే చేస్తున్నాడు. ఆ రకంగా చేశావు నీకు నువ్వే హెచ్చించుకున్నావు, నువ్వే దేవుళ్ళకి కూర్చోవాలని చెప్పేసి ప్రజలకు చెప్పావు. ఏదో ఒక బొమ్మ చేద్దాం దానికి మొక్కమంటాం, ఏదో కర్ర తీసుకొచ్చి అక్కడ పెట్టి మొక్కమంటాం, ఏదో రాయి తీసుకొచ్చేసి రాయి అందరి దగ్గర మొక్కండి అంటాం. అలా మొక్కుతుంటే నువ్వు పక్క నవ్వుకుంటాం, తేళం చేసుకుంటాం. ఇవన్నీ కూడా నీ తండ్రికి జరిగిన సంగతులు. నీ తండ్రి ఏమయ్యాడు? గడ్డి మేసాడు. రాజు ఎక్కడైనా గడ్డి మేయటం గడ్డి తినటం ఉందండి? దేవుడు తినిపించాడు, గడ్డి తినిపిస్తాడు. ఈ రోజుల్లో భాషలో చెప్పుకోవాలంటే గడ్డి తినటం అంటే లంచం తీసుకుంటాం. ఆ గడ్డి కాదు ఇక్కడ, లంచం తీసుకునేటువంటి గడ్డి కాదు, నిజమైన గడ్డి, పశువులు మేసేటువంటి గడ్డి. ఆ గడ్డి తిన్నాడు నీ తండ్రి. గుర్తుపట్టలేనట్టు స్థితిలో తయారయ్యాడు. మేసాలు గడ్డాలు పెరిగిపోయి, రాజు ఆకారం లేదు, జుట్టు పెరిగిపోయి, అడవి మనిషిలాగా తయారీ, అడవి మనిషిలాగా అడవిలో తిరుగుతూ, గోళ్ళు పెరిగిపోయి, పక్షి వంటి ఏకల్లాగా మంచుకు తడిసి ఉంటాకి చోట్లేదు ఎక్కడ. ఆ మంచుకు తడిసిపోయాడు ఎక్కడ ఉంటాడు? కొండ గృహంలో ఉంటే మృగాలు తింటాయేమో, బయట ఉంటే ఇంకేమన్నా చంపుతాయేమో. ఏం చేయాలరా దేవుడు అని చెప్పేసి అసలు మొత్తం తెలివి లేకుండా పిచ్చోళ్ళలాగా అయిపోయి తిరిగాడు. అలాంటి నీ తండ్రికి మళ్ళీ దేవుడు, నీ తండ్రి తప్పు తెలుసుకుని దుర్మార్గాలన్నీ చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మళ్ళీ ప్రభు దగ్గర రక్షణ పొందినప్పుడు మళ్ళీ నీ రాజ్యాన్ని నీ తండ్రికి ఇచ్చాడు. ఆ తండ్రి గతించిన తర్వాత ఆ రాజ్యాన్ని నువ్వు వెళ్తున్నావు. మరి నువ్వేం చేస్తున్నావు? అవన్నీ నీకు తెలుసు. నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనసును అంచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలెనని వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిని గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ దేవుని వశమున ఉన్నవో. ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? అంతటి మహాశక్తి ఘనత వహించినటువంటి ఆ దేవుణ్ణి మర్చిపోయి ఆ దేవాలయంలో యెరూషలేము దేవాలయంలో నుండి తెచ్చినటువంటి మరి దేవునికి ఉపయోగించేటువంటి పాత్రలలో నీవు నీ ఉపపత్నులు నీ రాజులు మనులు అందరూ కూడా ద్రాక్షారసం పోసుకుని కొమ్ము పట్టి బాగా కన్ను మిన్ను తెలియక త్రాగి మళ్ళీ ఏం చేసావు? విననైనా వినని చూడనైనా చూడని ఏమి చేయనటువంటి ఈ కర్రతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాగితోనూ చేసినటువంటి ఈ పనికి మాలిన దేవతా విగ్రహాలకి నువ్వు మొక్కేవు. నీ ప్రాణము నీ రాజ్యము సమస్తము ఏ దేవుని వశాన ఉన్నదో నువ్వు తెలుసుకోలేకపోయావు. తెలుసు కానీ కొవ్వు పట్టింది, బాగా కొవ్వు పట్టి ఆ పని చేసావు. ఆ దేవుణ్ణి నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. చూడండి 23, 24 వచనాల్లో ఇది క్లియర్గా రాస్తుంది. 5వ అధ్యాయం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. కాబట్టి దేవుని ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాత రాసింది. మరి ఇప్పుడు ఉండదు, ఇప్పుడు గడగడ వణుకుతావు. చూడు ఆ రాత భావం ఏంటో నీకు చెప్తాను. వ్రాసిన శాసనం మీదనగా ఏమని రాయబడిందో తెలుసా? మేనే టేకిల్ ఉఫార్సిన్ మేనే టేకిల్ ఉఫార్సిన్ అని చెప్పేసి మానవ హస్తము వచ్చి ఆ గోడ మీద
రాసింది అది. దీని భావమే నువ్వు అందరినీ పిలిచి అడిగావు. నీ రాజ్యంలో ఉన్నటువంటి పనికి మళ్ళీ ఊరికినే ఉండి తిరిగి త్రాగి నీకు తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుడు కళల భావాలు చెప్పి నిన్ను హెచ్చరించి చేసేటువంటి ఈ పనికి మాలిన సంఘాన్ని అంతటికి చెప్పావు. ఆడు ఒక్కడిగాడు ఈ భావాన్ని చెప్పలేకపోయారు. నీ తండ్రి టైంలోనూ చెప్పలేకపోయారు, ఈ టైంలోనూ కూడా చెప్పలేకపోయారు. కాబట్టి దాని భావాన్ని నా దేవుడు చెప్తున్నాడు. నా దేవుడు మరి నా ఆత్మ ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే మేనే టేకిల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా జాగ్రత్తగా జాగ్రత్తగా రాజుకు బెల్షస్సరు విను. మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. ఇక అయిపోయింది, నీ సీను సితార అయిపోయింది. తాగి తన్ననాడు ఈ రోజుతోనే నీకు ముగిసిపోయింది. కాబట్టి దేవుడు లెక్క చూసేసాడు. ఇంక రాజుకు పనికొస్తాడా పనికిరాడా, ప్రజలను చూడడా, ఏం చేస్తాడనేది మరి నీకు దేవుడు లెక్క తేల్చాడు. లెక్క ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడుతుంది. ఆయన చూశాడు, మళ్ళీ చూస్తాడు. రేపు వద్దురా పాపం ఎంత చేసావు, పుణ్యం ఎంత చేసావు అని చెప్పేసి పరలోక రాజ్యానికి వెళ్ళినాక మనం చూస్తాడు. దాని ప్రకారం తీర్పు ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ నిన్ను చూసేసాడు దేవుడు, తక్కెళ్ళు చూస్తే నీవు తక్కువగా కనపడుతుంది. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులకును ఇవ్వబడెను. నీ రాజ్యం అయిపోయింది. దాని 2 ముక్కలు చేసేసాడు దేవుడు. మాదీలకి పారసీకులకి 2 భాగాలుగా ఆడకో భాగం ఏడుకో భాగం ఇచ్చేసాడు, ఇవ్వబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఉదారంగా వస్త్రములు తొడిగించి అతని మెడను బంగారు పారం వేసి ప్రభుత్వం చేయటం అతడు 3వ అధికారిగా చాటించింది. కాబట్టి ఇది జరిగింది. దేవుడు ఈ రాత రాశాడు, ఇలా జరుగుద్ది నీకు. కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు చూసావు కదా, నీ తండ్రి పరిస్థితి చూసావు. తండ్రి పరిస్థితి చూసి కూడా నువ్వు భయభక్తులు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మనం కాడంతే. ప్రియమైన సహోదరులారా, చూడండి, మనం రోజుకి ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమందిని మరి భుజాన్ని తీసుకుని పరదేశులమో ప్రియురానికి పాడుకొని ఉంటే వెళ్తాం. ఇదే లోకం మంది కాదు, ఈ దేశం మంది కాదు, ఈ సంపద మంది కాదు, ఇదంతా కూడా ఉంటుంది, ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాం అంటాడు. అరే ఎవడరా చచ్చిపోయాడు? పలానాడు. ఎందుకు చచ్చిపోయాడు? అటు తాగి చచ్చిపోయాడు అంట. వాడు తాగి చచ్చిపోయాడని చెప్తారు. లివర్లు పోయినాయి అంట, బాగా తాగేసాడంట, చచ్చిపోయాడు అంటాడు. చెప్పేదేవుడు ఆ తాగే చెప్తున్నాడు. మళ్ళీ మోసేదేవుడు తాగే మోసుకుంటూ వెళ్తాడు శ్మశానం దాకా. అటు తాగుడు వల్ల చచ్చిపోయాడని తెలుసు, ఆ రకంగా త్రాగితే చచ్చిపోతాడని తెలుసు. మళ్ళీ తాగి చిందులేతాడు. ఆ దిన కార్యక్రమాల దగ్గర ముందు కావాలి, త్రాగాలి, తినాలి. ఎక్కడన్నా మళ్ళీ తెలుసుకుంటున్నారా? అది వాడు తాగి చనిపోయాక మనం కూడా తాగితే మన పరిస్థితి ఇదే. బిడ్డలు ఏమైపోతారు, భార్య ఏమవుతారు, మన మీద ఆధారపడినటువంటి వారు ఏమైపోతారని చెప్పి ఆడ ఆలోచన చేస్తారా? చూడండి, శ్మశానం దగ్గర ఎంతమంది తాగి డ్యాన్సులు చిందులు తన్నుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. దినం రోజున ఎంతమంది తాగుతూ ఉంటారు? మారరు. పలానావాడు ఏం చెబుతూ క్యాన్సర్ ఎందువల్ల వచ్చింది? పలానా వాళ్ళు. అది జాగ్రత్త తీసుకుంటాడా? తీసుకోడు. రోడ్ యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయాడంట. ఎందుకు చేశాడు? హై స్పీడ్ వెళ్ళటం వల్ల. తాగేసి మరి అమ్మాయి కనబడగానే దాన్ని మెప్పు పొందాలని, అది చూడాలని చెప్పేసి ఈయన ఎక్సలేటర్ ఇస్తాడు, ఎక్కడ గుద్దేస్తాడు, అవుట్. ఆ అమ్మాయి చూసిన అమ్మాయి బతికిస్తారండి, చూసిన అమ్మాయి చూడటం ఎక్కడ రాదు. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు. అలాగే ఈ రాజుగారు తండ్రి నెబుకద్నెజరు పడినటువంటి బాధలు, తెప్పులు ఇవన్నీ కూడా చూసి వీడు గర్వబోధ అయిపోయాడే, మారలేదు. మనం అనేక వాక్యాలు వింటున్నాం. సంసారంలో జరిగేటువంటి చెడులు ఇవన్నీ కూడా వ్యభిచారం వలన ఎంత నష్టం జరుగుతుంది, పేకాటం వలన ఎంత నష్టం జరుగుతుంది. మరి వేసే లోతైన గొయ్యి అంటున్నారు, ఆ గోతులోనే వీడు పడిపోతూ ఉంటాడు.
పేకాడేవాడు తల్లిదండ్రులు కూడా భార్య మన కూడా మర్చిపోయి పుస్తులు తీసుకెళ్లి తాగట్టు పెడతాడు, అది మానుకోలేడు. దొంగతనం చేసేవాడు అంతే, కష్టపడి మరి ఆ పిల్లలు పెళ్లి చేయాలని దాచుకుంటే ఆ డబ్బంతా ఆ బంగారం దొంగతనం చేసేసి ఆడ కుటుంబాన్ని నాశనం చేసి వాళ్ళు ఉరి పెట్టుకుని చచ్చిపోయి ఆత్మహత్య చేసుకోవటం కానీ వీడు పేపర్లో పెట్టాడు చేస్తాడు. మళ్ళీ ఆ దొంగతనం మన అయ్యో నాకు గొప్పటం, నా వలన ఒక కుటుంబం రోడ్డుని పడిపోయిందే, నేను దొంగతనం చేయడం వల్ల ఈ రకంగా జరిగింది, ఎంతమంది చనిపోయారు అని చెప్పేసి ఏమన్నా మారు మనసు పొందుతాడా? ఏం పొందడు. తాడు దొంగతనాలు మారు, లంచగొండితనం మారు. కాబట్టి ఎన్ని జరిగినా కానీ మానవుడికి మార్పు అనేది రావట్లా. అదే జరిగింది ఇక్కడ. నీ తండ్రి చేసినవన్నీ నీకు తెలుసు కదా, నీకు దేవాలయంలో తీసుకొచ్చి దాంట్లో పసుపు తాగుతావా? ఆ పాత్రలో తాగుతావా? యాజకులు మరి ద్రాక్షారసాన్ని అప్పాన్ని అక్కడ తీసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టేటువంటి పాత్రలో నువ్వు తాగుతావా? నీకెంత కొవ్వు, ఎంత మరి మదించి నువ్వు అవి తీసుకొచ్చి ఈ సాలక మళ్ళీ నీకు రాణులు పోతా ఉంటుంటే అవి తాగి ఇట్లా చేసి ప్రజల్ని సర్వనాశనం చేస్తావు. ఎప్పుడు తాగుతూ భూగుతూ ఉంటే నీ ప్రజల్ని ఏం పరిపాలన చేస్తావు? అందుకని నీ లెక్క చూసేసాడు దేవుడు, నీ లెక్క చూసేసాడు. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, మనం దీనిలో చాలా మనకు అర్థం ఉంది, చాలా పాఠం ఉంది, చాలా నేర్చుకోవాలి. ఒక మనిషి చచ్చిపోయాడంటే దేవుడు వాడు లెక్క చూసేసాడంటే, వాడు మారుతాడు అని చెప్పేసి మరి అనేక పర్యాయాలు వాడిని కాపాడి రక్షించి ఇప్పుడైనా తెలుసుకోమని చెప్పేసి మారని చెప్పి అవకాశం ఇచ్చినా వాడు మారకపోతే ఏం చేస్తాడు? దేవుడు వాడు లెక్క చూసేస్తాడు, లెక్క చూసేసి టబా కట్టి పంపించేస్తాడు పైకి. ఇంకా సమాజాన్ని పాడు చేస్తాడు. వీడుంటే వేస్ట్, దరిద్రం, వీడు సైతాను బిడ్డ, సైతాన్తోనే ఉంటాడు కానీ మన మాట వీడు వినడు. వాడు ఆత్మను నాశనం చేసుకుంటాడు, ఇతరుల ఆత్మను కూడా నాశనం చేస్తాడు. నేనేం చేస్తున్నాను? రక్షిస్తాము, వీడు మారిపోయి 10 మందిని కాపాడుతాడని నేను అనుకుంటుంటే వీడు ఇంకా మారకోకుండా ఇంకా విచ్చలవిడి అయిపోయాడని చెప్పేసి అనేసరికి దేవుడు ఊరుకుంటాడా? లెక్క చూసేస్తాడు, లెక్క చూసి టపా కట్టేస్తాడు, అంతే. అయిపోయింది, ఇంక నీ సీన్ అయిపోయింది. కాబట్టి భయభక్తులతో ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, ఉండాలి. అదే జరిగింది ఇక్కడ బెల్తషాజరుకి, మరి అదే జరిగింది. కాబట్టి ఇక అయితే ఇక్కడ ఏం చేశాడంటే మాట తప్పుకోకుండా రాజులు ఏం చేసేవాడంటే మాట తప్పేవాడు కాదు. ఒక మాట ఇచ్చారంటే ఆ మాట తప్పేవాడు కాదు. అది మాత్రం మంచి గుణం ఉండేది ఇదివరకు. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే దానియేలుకి ఉదారంగా వస్త్రాలు తొడిగించి మెడలో సువర్ణ కంఠహారాలు మణిహారాలు ఇచ్చి తన రాజ్యంలో 3వ అధిపతిగా ఇచ్చారయ్యా, నీ దేవుడు చాలా గొప్పవాడు, ఇంతమంది శగిన గండ్రు మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు కానీ ఎవరు చెప్పలేకపోయారు. ఈ భావాన్ని నా తండ్రికి చెప్పావు, నా తండ్రికి అలాగే జరిగింది, ఇప్పుడు నాకు చెప్తున్నావు, నాకు అలాగే జరిగింది. శాశ్వత జీవితంలో నేను ఏమన్నా తెలుసుకుని మారితే మారుతాను. నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ ప్రజల్ని పరిపాలించేటువంటి శక్తి, తెలివి, అనుభవం అన్ని కూడా నీ దేవునికే ఉన్నాయి. నీ దేవుడు నీ ద్వారా ఈ ప్రజలు సుభిక్షంగా పరిపాలన చేస్తాడని చెప్పేసి ఆయనకి ఆ రాజ్యం పైన 3వ అధికారిగా ఏర్పాటు చేస్తాడు. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరములు వాడై సింహాసనం ఎక్కాను. ఆయన తర్వాత చాటించిరి. ఆ రాత్రి ఏంది కల్దీయుల రాజుకు బెల్షస్సరు అతడయ్యాను. ఎప్పుడైతే ఇక ఆ కథ చెప్పేశాడో మరి దానియేలుని 3వ అధిపతిగా చేశాడో ఆ రాత్రి ఏంది ఈ రాజు చనిపోయాడు. ఆ రాత్రి ఏంది కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడయ్యాను. అతడు చంపేశారు, ఆ రాజుని చంపేశారు. చంపేసి ఆ రాజ్యం 2 విభాగాలుగా విడిపోయింది, వేరే వాడికి వెళ్ళింది. ఈయన మాత్రం అధిపతిగా రాజ్యంలోనే ఉండి చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, క్రైస్తవ సహోదరులారా, ఈ దానియేలు గ్రంథం ఎంతో కనువిప్పు కలిగించేటువంటి గ్రంథం ఇది. నేను ఇంట్రెస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే మరి ఎప్పుడు ఎల్లప్పుడు కానీ దీంట్లో ఉన్నాయి కూడా మనకు వర్తిస్తాయి, అర్థం చేసుకుంటే వర్తిస్తాయి. కాబట్టి మనకు గర్వం పనికిరాదు.
డబ్బు సంపాదించిన, ధనం సంపాదించిన, మేడలు మిద్దెలు ఎన్నున్నా కానీ మన గర్వాన్ని అణుచుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ వ్యక్తి ఎక్కి వచ్చాం, ఎలా చేసామని చెప్పేసి చూసుకోవాలి. కొంతమంది గర్వం పెరిగిపోద్ది, కానీ సంపాదించగానే అన్నెవడు తమ్ముడెవడు కనపడ్డు, బంధువులు కనపడరు, చుట్టాలు కనపడరు, ఎవడు కనపడరు, స్నేహితులు కనపడరు, ఎవరిని మాట్లాడటానికి రానివ్వరు, ఎవరిని దగ్గరికి రానివ్వరు. వాడు హోదా చేతికి ఉంగరాలు, మెళ్ళ కంఠభూషణాలు, బంగారు నగలు, కార్లు, వీడు ఇంట్లో మళ్ళీ తన చుట్టూ ఉన్నటువంటి సహాయం చేసినటువంటి వారికి ఆ ఇంట్లో పెంపుడు కుక్కకి ఇచ్చినటువంటి విలువ కూడా ఎవరు. హల్లెలూయా, హల్లెలూయా. తన ఈ స్థితికి రావడానికి ఎంతో మంది సహాయపడి ఉంటారు, ఆపదల్లో అప్పులు ఇచ్చి ఉంటారు, ఆదుకుని ఉంటారు. మరి అనేక విధాలుగా ఆదుకున్న బంధువులు కానీ, చుట్టాలు కానీ, వీళ్ళందరికీ కూడా ఆడు బాగా పెరిగి పెద్ద ఆస్తి సంపాదించిన తర్వాత వాడింటిలో ఇచ్చినటువంటి పెంపుడు కుక్కకి ఇచ్చినటువంటి విలువ కూడా వీళ్ళకి ఇవ్వడు. అదే గర్వం. గర్వం అంటే అదే. ఇంట్లోకి వెళ్ళగానే కుక్కను ఎత్తుకుంటాడు, వాటి ఎత్తుకుంటాడు, ముద్దులు పెట్టుకుంటారు, తన పడక మీద పొడుగు పెట్టుకుంటారు. ఇవన్నీ చూస్తున్నాము. కానీ వాడి సహాయాన్ని కోరి వచ్చినటువంటి వాడిని గేటు బయటే ఉంచుతారు, లోపలికడ రానెవరు చేయరు. కాబట్టి ఇది మారాలి, ఇది మారాలి. ఈ మారు మనసు రావాలి. మనిషిని మనిషిగా చూడాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినటువంటి అదే. నువ్వు ఎలా సంతోషంగా, సుభిక్షంగా, సుఖంగా, సంతోషంగా ఉంటావో ఆ విధంగానే నీ పొరుగు వాడి కూడా ఉండాలని కోరుకోవాలి. అదే ప్రేమ, తండ్రి ప్రేమ, యేసయ్య ప్రేమ. కాబట్టి ప్రియమైన క్రైస్తవులారా, ఈ బైబిల్ చరిత్ర ద్వారా చాలా విషయాలు మీరు తెలుసుకోండి. తెలుసుకునే ప్రతి ఒక్కరికి మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఇది అట్లా నొక్కి అట్లా వదిలేస్తున్నారు అంతే. ఈ జోసఫా, ఈయన ఏదో చెప్తాడులే. ఈయన ఏం చెప్పి ఎప్పుడు బైబిల్ గురించి మారమని చెప్తాడు. అదే ఇంకో పాస్టర్ గారులు అయితే అబ్బో అసలు జరిగాయి, ఇంట్లో జరిగాయి, ఏం నవ్విస్తారులే, ఏం సిందులు ఎత్తుతారు, పరిగమాల మాటలకి మరి ఇవన్నీ కూడా వింటారు. కానీ ఇలాంటి మంచి మాటలు వినడానికి చెవే రాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకనాడు మనం లెక్క చెప్పుకోవాల్సిందే. నా బాధ్యత ప్రకారం నేను దేవునికి లెక్క అప్పగించడానికి నా వద్దు నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. ఎవరన్నా చూడకపోని, వినకపోని నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. దేవుడు నాకు ఇచ్చేటువంటి బహుమానాన్ని మీకు ఇస్తాడు, మీకు ఇచ్చేటువంటి బహుమానాన్ని మీకు ఇస్తాడు. కాబట్టి దయచేసి అడుగుతున్నాను ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అంతకు చేయవద్దు. దేవుడు మరి కొద్ది మాటలు దీవించిన దాకా తర్వాత ఎపిసోడ్లో మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. మరి అంతవరకు సెలవు.